గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసను తొలగించాలంటూ కలెక్టర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు మేయర్ కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు. అసలు ఎందుకు తొలగించారో మనతో మేయర్ కావటి మనోహర్ నాయుడు ఉన్నారు. ఆయన అడిగేస్తున్నాం. ఏంటి సార్, ఎందుకని? రేపు 3వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ అంటే స్థాయి సంఘ సభ్యుల యొక్క ఎన్నిక నిర్వహించడానికి కమిషనర్ గారు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత స్టాండింగ్ కమిటీ సభ్యుల యొక్క పదవీకాలం పూర్తయిపోయింది కాబట్టి రూల్ ప్రకారం మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి గత 15 రోజుల నుంచి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క బుడమేరు వరద బాధితుల సహాయార్థం సంబంధించినటువంటి చర్చకి కమిషనర్ అవకాశం ఇవ్వకుండా ఆ రోజు గౌరవ సభ్యులు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో ఆ క్వశ్చన్కి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఎక్కడొస్తుంది, ఆ క్వశ్చన్కి సమాధానం చెబితే తన యొక్క అవినీతి బండారం మొత్తం బయటపడిద్ది అనేటువంటి ఉద్దేశంతో సభని అర్ధాంతరంగా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. దాని తర్వాత మేము 8వ తేదీన మళ్ళీ కౌన్సిల్ పెట్టండి అని చెప్పేసి లిఖితపూర్వకంగా కమిషనర్ గారిని మేము కోరటం కూడా జరిగింది. 17వ తారీఖున కౌన్సిల్ పెట్టండి ఆఫ్టర్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి కూడా చెప్పాం. ఆయన దాని సమాధానం చెప్పకుండా 16వ తారీఖు ఎన్నికల కోడ్ తీసుకురావాలి, దానికి సంబంధించి 15 రోజులు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వల్ల సభ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రొలాంగ్ చేయించనేటువంటి ఉద్దేశంతో ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే దీంట్లో 2 కోణాలు. ఒకటి, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అని చెప్పేసి 15 రోజులు దీన్ని ప్రొలాంగ్ చేయొచ్చు సభ పెట్టకుండా. దాని తర్వాత మరి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది, ఇది పట్టభద్రులకు సంబంధించినటువంటి. ఆ నోటిఫికేషన్ వస్తే సుమారు దగ్గరగా ఒక 1 మంత్ పాటు ఈ ఎన్నికల కోడ్లో ఈ కౌన్సిల్ సమావేశం పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే రూల్ ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి. అందువల్ల ఈ యొక్క సమయాన్ని పొడిగించుకుంటూ పోతే కొంత ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది, మనం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు మీ అందరికి కూడా తెలుసు. అది ఆల్రెడీ మేము మీడియా ద్వారా ప్రజలకి అందరికి కూడా మేము చెప్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారో ఆ ఎన్నిక 3వ తారీఖున ఎన్నిక జరుగుద్ది. 22, 23, 24 తేదీలో ఉన్న నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ అంతట్లో కమిషనర్ పర్యవేక్షణ అధికారిగా ఉంటాడు. ఈ విధంగా కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు, ఎందుకంటే ఒక అధికార పార్టీకి ఆయన ఒక కార్యకర్తగా, అధికార పార్టీ నాయకుడిగా ఈరోజు ఆయన కేవలం ఒక అధికారిగా కాకుండా, ఒక ఐఏఎస్ అధికారిగా కాకుండా, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి, ఒక ఐఏఎస్ హోదాలో ఉండి మరి రూల్స్ని వ్యతిరేకిస్తూ, చట్టానికి వ్యతిరేకిస్తూ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉంది, చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు మేము కలెక్టర్ గారిని కలిసి 2 అంశాల మీద కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేశాం. బుడమేరు వాగుకు సంబంధించిన వరద సహాయం విషయంలో కమిషనరు 9,24,00,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి నిధులు బదిలీ చేశాడు, నిధులు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టినందు వరకు మాకు అభ్యంతరం లేదు, సహాయం చేసినందుకు మాకు అభ్యంతరం లేదు. కానీ అతను పూర్తి స్థాయిలో దీంట్లో అవినీతి చేశాడు, 100% అనేటువంటిది మాట వాస్తవం, అక్షర సత్యం. దీని గురించి చర్చ పెట్టమని కమిషనర్ గారిని అడిగాం. కమిషనర్ చర్చ పెడతలేదు. దీనికి సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వరకు, అదేవిధంగా అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా మేము ఫిర్యాదు చేశాం, లిఖితపూర్వకంగా మేము ఫిర్యాదు చేశాం. దానికి సంబంధించి మీరు కూడా జిల్లా అధికారి కూడా మీరు కూడా కాబట్టి మీరు కూడా దానిపై దర్యాప్తు చేయండి, దానిపై సమగ్రమైన నివేదిక తెప్పించుకోండి. యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా, యాజ్ ఎ మేయర్గా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ సంబంధించి నేను అడగాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఆయన పబ్లిక్ సర్వెంట్గా ఆయన చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ ఆయన చెప్పకుండా ఆయన కాలయాపన చేస్తా ఉన్నాడు కాబట్టి యాజ్ ఎ జిల్లా అధికారిగా మీరు సమాచారం తెప్పించుకోండి, మీరు దర్యాప్తు చేయండి అని చెప్పేసి ఒక అంశం మీద కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. నెక్స్ట్ అంశం ఏమన్నా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. ఆయన పర్యవేక్షణలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగితే అది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనది కాదు కాబట్టి ఆయన ఈరోజు ఆ కమిషనర్ కుర్చీలో కూర్చొని కమిషనర్ గారు వ్యవహరిస్తూ ఆయన ఆధ్వర్యంలో, ఆయన పర్యవేక్షణలో ఎన్నికలు జరగడం అనేది అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు కాబట్టి తక్షణమే ఆయన్ని ఆ విధుల నుంచి తొలగించి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో, వారి సారథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్ గారిని కూడా మేము కోరటం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి రూల్ పొజిషన్ ఎలా ఉందో అని చెప్పేసి
చూసి తదుపరి చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. మేము ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నాం, ఈ బుడమేరు వరద సహాయార్థానికి మాత్రం మేము ప్రజాప్రతినిధులకి, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి మేము ఆల్రెడీ లెటర్లు పెట్టాం. వాళ్ళ దగ్గర నుంచి సానుకూలమైన స్పందన వచ్చి కమిషనర్ గారి మీద దర్యాప్తు జరిగేటువంటి అవకాశం ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. అలా అవకాశంగానే లేని పక్షంలో మేము తప్పకుండా న్యాయస్థానం ఆచరిస్తాం. అతను 100% జవాబు చెప్పాల్సిందే. అతను ఖర్చు పెట్టినటువంటి 9,24,00,000 రూపాయల దగ్గర నుంచి చివరి రూపాయి వరకు కూడా ఆయన లెక్క చెప్పాల్సిన అవసరం ఇదే తప్పకుండా ఉంది. గుంటూరు నగర ప్రజలకు తెలియాలి, కౌన్సిల్కి తెలియాలి, సభ్యులకు తెలియాలి అతను ఏ విధంగా ఖర్చు పెట్టాడు, ఏ విధంగా ఈ డబ్బులు దుర్వినియోగం చేశాడు, ఏ విధంగా ఈ డబ్బులు అతను దోపిడీ చేశాడు అనేది కూడా నగర ప్రజలకు తెలియాలని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఈ అవినీతికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి, నేను ఐఏఎస్కి రాజీనామా చేస్తా అని కమిషనర్ సవాల్ చేస్తున్నారు, మీరేం చేస్తారు? మేము అతన్ని రాజీనామా చేయమని అడగలేదు. అతను సర్వీస్ మొత్తం ఉద్యోగంలో కొనసాగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అతను ఒక ఉద్యోగి, అతను ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నాడు. అతను పబ్లిక్ సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టాడు. అతను పబ్లిక్ సర్వెంటు. అతను వాడినటువంటి ప్రతి ఒక్క రూపాయికి జవాబు చెప్పాల్సిన అవసరం అతని మీద ఉంది. అతను ఉద్యోగాన్ని రిజైన్ చేస్తాను, ఇవన్నీ రాజకీయ పలుకులు అతను మాట్లాడటం కూడా వేస్ట్. మేమైతే మాట్లాడడం. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? 100% ఉంటాయి. 100% ప్రతి ఒక్క దానికి మేము ఆధారాలతో మేము సభ పెట్టమనండి, మేము చర్చలో తీసుకొస్తాం. అవన్నీ నిన్నే కమిషనర్ గారు, నేను పత్రికా సమావేశం ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను కమిషనర్ గారు మాట్లాడితే నేను విన్నా. నేను ఆల్రెడీ మేయర్ గారికి నేను ఫైల్ సర్క్యులేట్ చేశాను, మేయర్ గారికి మొత్తం ఇచ్చానన్నాడు. నాకైతే నా సిబ్బందినే తీసేసి నాకు ఉన్నటువంటి అటెండర్లనే తీసేస్తే ఇక నాకు ఫైల్ ఎట్ట సర్క్యులేట్ చేశాడు, మరి ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు పంపించాడు, నాకైతే నా దగ్గరికి అయితే రాలేదు. నేనే స్వయాన్ని అడుగుతా ఉన్నాను, మీ ద్వారా పత్రికల ద్వారా అడుగుతా ఉన్నాను. అది ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా చేశారు, ఎంత నిధులు ఖర్చు పెట్టారు, ఏ డిపాజిట్ నుంచి తీశారు అనేది నేను అడుగుతా ఉన్నా. దానికి సమాధానం ఆయన చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత అతని మీద ఉంది, అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది, నాతో పాటు గౌరవ సభ్యులు అందరి మీద ఉంది. మా అందరికన్నా ముఖ్యంగా ప్రజలకు సమాధానం చెప్పాలి ఆయన. ఈ విధంగా ఇంతమంది గౌరవ సభ్యులు, మేయరు, డిప్యూటీ మేయరు, ఇంతమంది సభ్యులు కలిసి అతని మీద 9,24,00,000 రూపాయల అవినీతి చేశాడు, దోపిడీ చేశాడు, దోచుకున్నాడని చెప్పి మేము స్వయాన్ని మేము చెబుతున్నాం. ఎస్, నేను దోచుకోలేదు, ఇదిగోండి అని చెప్పేసి ఆయన ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఏం ఖర్చు పెట్టాడు అని చెప్పి ఆయన లెక్క చూపించమనండి. చర్చకి సిద్ధం, సభ పెట్టమనండి. చర్చకి సిద్ధంగా ఉన్నాం మేము, అతను సిద్ధంగా ఉంటే సభ పెట్టాలి. ఇవన్నీ కాకుండా నేను రాజీనామా చేస్తాను. రాజీనామా దేనికి? అసలు మేము రాజీనామా చేయమని అడిగాం. అది అసందర్భమైనటువంటి మాట. అది అసలు మేము అనం, మాకు అవసరం లేదు. అతను రిటైర్డ్ అయ్యేదాకా ఉద్యోగం చేయాలి, కానీ దీనికి మాత్రం లెక్క చెప్పాలి. ఒకవేళ నేను రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతాను, నాకేముందిలే, 3-4 ఏళ్ళు, నాకు తెలిసి 4-5 ఏళ్ళు ఉందనుకుంటే సర్వీసు. ఎన్ని 4-5 ఏళ్ళు ఉన్నా కూడా ఆయన ఏదైతే గుంటూరు నగర ప్రజల యొక్క డబ్బుని దోచుకున్నాడని మేము అంటా ఉన్నాం. దోచుకోలేదు, నిరూపించుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ అవినీతికి పాల్పడ్డారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సభ పెడితే ఖచ్చితంగా వాటిని మేము నిరూపిస్తాము. దాంతోపాటుగా మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఏకపక్షంగా వ్యవహరించే మున్సిపల్ కమిషనర్ రేపు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించరు. కాబట్టి ఖచ్చితంగా స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆయన్ని ఆ పదవి నుంచి, అక్కడ ఆ విధుల నుంచి తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నామని కూడా మేయర్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.